శనివారం ముగించింది ఎక్కడంటే దెర్ ఇస్ నథింగ్ గాడ్ డస్ నాట్ నో. దేవునికి తెలియనిదంటూ ఏది కూడా లేదు. అదే ఆయన యొక్క సర్వజ్ఞానం, ఆమ్నిషన్స్. దెర్ ఇస్ నో ప్లేస్ వెర్ హీ డస్ నాట్ ఎగ్జిస్ట్. తను లేని స్థలం అంటూ ఎక్కడా లేదు. అదే ఆమ్ని ప్రెజెన్స్ అనగా ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగిన వాడు. బట్ దట్స్ నాట్ ఆల్. దెర్ ఈజ్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డూ. దేవుడు చేయలేనిదంటే ఏమీ లేదు. అది ఆయన యొక్క ఆమ్ని పొటెన్స్, సర్వశక్తిని మనకు తెలియజేస్తూ ఉంది. కనుక త్రిత్వంలోని 3 వ్యక్తిత్వాలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ 3 వ్యక్తిత్వాల్లో కూడా ఈ యొక్క 3 లక్షణాలు, 3 స్వభావాలు మనం చూడగలం. ఇంకా ప్రాముఖ్యంగా తండ్రి విషయమై, కుమారుని విషయమై ఏది సత్యమో పరిశుద్ధాత్మని విషయం కూడా అదే సత్యం. కనుక పరిశుద్ధాత్ముడు కూడా వ్యక్తిత్వం కలిగిన వాడు, తర్వాత ఒక సోల్ కలిగిన వాడిగా మనకు మంచి స్నేహితుడిగా ఉండడానికి, మనతో సహవాసం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడని చెప్పి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లోకంలో మన స్నేహితులు ఎవరు లేకపోవచ్చును, ఉంటే మంచిదే. మంచి స్నేహితులు ఉంటే ఇంకా దానికి మించింది లేదు. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సరైన స్నేహాలు, మంచి స్నేహాలు మనకు కనబడడం లేదు. ప్రతి స్నేహంలో స్వార్థం, దురుద్దేశం, ఇంకేవేవో మనకు కనబడుతున్నాయి. నిజమైన స్నేహాలు లేని దినాల్లో నిజమైన స్నేహం, సరైన స్నేహం, స్వార్థం లేని, మన యొక్క మేలును, మన యొక్క భవిష్యత్తును కాంక్షించే నిజమైన ప్రేమ కలిగిన స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన పరిశుద్ధాత్ముడు. కనుక ఈ పరిశుద్ధాత్ములతో స్నేహము, సహవాసము గురించిన ఆసక్తి పెంపొందించుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధాత్మనికి మనస్సు ఉంది, చిత్తం ఉంది, తరువాత భావావేశాలు ఉన్నాయి. తండ్రి అనే దేవుడు వాళ్ళ కుమారుడిని క్రీస్తునకు ఎలాగైతే చిత్తము, మనస్సు, అలాగే భావావేశాలు ఉన్నాయో అదే విధముగా పరిశుద్ధాత్మకు కూడా ఉన్నాయి. తండ్రి అనే దేవుడు నవ్వు, తర్వాత దుఃఖము, తర్వాత దానికి విసుగు, తర్వాత ఇంక చెప్పాలంటే దయ, ఎంపిక చేసుకోవడం, బోధించడం, ప్రోత్సహించడం, ప్రేమించడం, ఇవన్నీ కూడా ఈ త్రిత్వమందు లక్షణాలు, తండ్రి దేవుని కుమారునిలో ఉన్న లక్షణాలు. కనుక అవే లక్షణాలు పరిశుద్ధాత్మలో కూడా ఉన్నాయి. యోహాను సువార్త 1:14 మనం చూస్తే ఆ మొదటి వచనం అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అది ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెబుతూ 14వ వచనం అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటేమి. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. వాక్యము శరీరం ధరించి లోకానికి వచ్చిన సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక శరీరధారిగా ఒక మానవుడిగా ఉన్న సమస్తమైన లక్షణాలు కూడా ప్రభు యేసుక్రీస్తులో ఆయన శిష్యులు, మిగతా సమాజం చూసిందని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క లోకాన్ని రావడానికి గురించి ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తాడు, 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు చూసినట్లయితే మన నిమిత్తమై ఆయన తను తాను తగ్గించుకొని వచ్చిన విధానం మనం చూస్తే, ప్రభు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవత్వము దానికి సంబంధించిన లక్షణాలను రిక్తునిగా చేసుకున్న వాడై ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు దాసుని స్వరూపం ధరించి శిలువలో మరణించి సమాధి చేయబడి మరణించి మన తిరిగి లేచిన ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక తండ్రి అని దేవుని కుమారుని క్రీస్తు యొక్క సహవాసంలోనికి, పరిశుద్ధాత్మతో సహవాసంలోనికి రావాలంటే తప్పనిసరిగా అనుభవం, రక్షణానుభవం మనకి కలిగి ఉండవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఇప్పుడు ఇంకా పరిశుద్ధాత్మని యొక్క మనసు, చిత్తము, ఆయనకు భావావేశాల్లోనికి మనం వెళ్దాం. పరిశుద్ధాత్మ యొక్క మనస్సు గురించి మనం ఆలోచన చేస్తే దయచేసి యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55,
8-9 వచనాలు మనం చూస్తే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు, తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్న మాట ఇది. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని యొక్క తలంపులకు మన తలంపులకు, దేవుని యొక్క ఆలోచనకు మన ఆలోచనలకు ఉన్న వ్యత్యాసం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవెంతో ఉన్నతమైనవి, ఎంతో శ్రేష్టమైనవి. ఎంత వ్యత్యాసం అంటే భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉంటుందో అంత ఎత్తైన ఆలోచనలు మన విషయమైన కలిగి ఉన్నాడు. అయితే ఆయన కలిగి ఉంటే దాని విషయమైన ఆశీర్వాదం మనకి ఎలా వస్తుంది, అవి మనకి ఎలా తెలుస్తాయి అని ఆలోచన చేస్తే యోహాను సువార్త 16:12 ప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. కనుక మీకు అగమ్య గోచరమైనవి, మీకు అర్థం కానివి, లేకపోతే మీ ఆలోచన కంటే ఎన్నో రెట్లు ఎంతో అధిక ఎత్తైన ఆలోచనలు మనకు ఎలా తెలుస్తాయనగా ప్రభు అంటున్నాడు, అవన్నీ మీకు చెబితే మీరు ఇప్పుడు సహించలేరు. కానీ దేవుని యొక్క ఆత్మ, సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఇవన్నీ మీకు బోధిస్తాడు, మీకు తెలియజేస్తాడు. ఇక దీని గురించి ఇంకా మనం చూస్తే కొరింథీ పత్రికలో మనం చూస్తాం, పౌలు చాలా శ్రేష్టమైన వాక్య భాగం అది. మొదటి కొరింథీ పత్రికలోనే రాస్తాడు, 2:9 మనం చూస్తే, ఇందుని గురించి దేవుడు తను ప్రేమించి వారికి ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు తను ప్రేమించే వారైన మన కోసం ఆయన ఏమి సిద్ధపరిచాడో మన కంటికి కనబడలేదు, మన చెవికి వినబడలేదు, మన హృదయానికి కూడా అవి గోచరం కాలేదు, అర్థం కాలేదు. అక్కడ ఆగిపోతాం మనం, ప్రభు మాకు తెలియదు నాయన. కానీ ఆ తర్వాత వచ్చిన రాస్తున్నాడు, ఇందుని గురించి కింద 10 అంటున్నాడు, మనకైతే అనగా రక్షించబడిన విశ్వాసులమైన మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుడు తనకు పరిశుద్ధాత్మ వలన మనకు బయలుపరుస్తాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతి అతనిలోని మనుషాత్మకే కానీ మనుషులను మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని యొక్క ఆత్మకు దేవుని సంగతులు అన్నీ తెలుసు, దేవుని యొక్క ఆలోచనలు అన్నీ తెలుసు. ఆ ఎత్తైన ఉన్నతమైన ఆలోచనలు పరిశుద్ధాత్మకు తెలుసు. ఆయన మనకేం చేస్తాడు, వాటిని తెలియజేస్తున్నప్పుడు వాటి వల్ల మన విశ్వాసం కలిగి, ధైర్యం కలిగి ప్రభు సన్నిధికి వెళ్తే అవి నెరవేర్చబడే ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం చూడగలం. దేవుని యొక్క జ్ఞానం ఆలోచన చేస్తే ఆయన జ్ఞానము అంతము లేనిది. ఇప్పుడు సాధారణంగా మన జ్ఞానాన్ని కొలిచేది ఐక్యూ అంటారు, ఇంటెలిజెంట్ కోషెంట్ అని సంబోధిస్తాం. అది ఐక్యూ చూసినప్పుడు ఐన్స్టీన్కి 209 అట. ఆయన ఐక్యూ 209 మహామేధావి. మన సాధారణంగా అందరూ 100, 110, 120 ఆ రేంజ్లో ఉంటారు, కానీ 209లో ఉన్నాడు. కనుక ఆయన మెదడు, ఆయన జ్ఞానం చాలా గొప్పదని. అయితే మన దేవునికి అంత ఐక్యూ అంతా ఐక్యూ కోషెంట్ అనడానికి వీలు లేదు. ఐక్యూ అంటే ఒకటి ఉంది, దాని ఇదిగో ఇంతలో ఇంత ఉందని చెప్పడానికి, కానీ కోషెంట్ అనేది దానికి లేదు, అంత అని తెలుసు. ఐక్యూ లెక్క వేయడానికి ఎలా చేస్తారంటే మెంటల్ ఏజ్ అంటే ఆయా పరీక్షల టెస్టుల ద్వారా చేసి ఆ మెంటల్ ఏజ్ ఎంత ఉంది, ఏ వయసు అని ఉండొచ్చు, కానీ నీ మానసిక ఏజ్ ఎంత అనేది టెస్ట్ ద్వారా సైకాలజిస్టులు చేస్తారు. అది చేసిన తర్వాత ఆ మెంటల్ ఏజ్తో మనకున్న వయసుతో దాన్ని బాగారించి 100తో గుణకారిస్తే అది వస్తుంది. ఒకవేళ 11 సంవత్సరాల మెంటల్ ఏజ్ ఉండి 9 సంవత్సరాల వయసు ఉంటే 11/9 × 100 అంటే 133 అవుతుంది ఇంటెలిజెంట్ కోషెంట్. కానీ మన దేవునికి ఆ లెక్కలు పనికిరావు, ఎందుకంటే ఆయన మానసిక జ్ఞానానికి పరిమితి లేదు, మనం కొలవలేము, మనం లెక్కించలేము, పరిమితి అంటూ లేని ఆయన. కనుక దేవుడు అయ్యో నాకు ఇది తెలియలేదే అని మనలాగా బుర్ర కొట్టుకోను
నేను అనుకోలేదు, ఇది ఇలాగ అనుకోవచ్చా అని ఒక ఆలోచన ఆయనకి ఎప్పుడు కూడా క్రొత్తదంటూ తెలియనిదంటూ ఆయనకి ఏమీ కూడా లేదన్న సంగతి మన దేవుని వాక్యాన్ని బట్టి మన అనుభవాన్ని బట్టి కూడా మనం తలంచవచ్చు. కనుక మనకున్న పరిమితులు దేవునికి ఉన్నాయని మనం ఎంత మాత్రము కూడా భావించకూడదు. మన పరిమితులు దేవునికి, ఆయన మానవుడిగా వచ్చాడు నిజమే, కానీ మనకున్న పరిమితులు దేవునికి కానీ ప్రభువైన యేసుక్రీస్తుకి కానీ పరిశుద్ధాత్మ కానీ లేవని మనవి చేస్తూ ఉన్నాను. రోమపత్రిక 8:27 వచనం. రోమపత్రిక 8:27. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసేది ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క లక్షణం, స్వభావం అని తెలియజేస్తున్నాడు. ఏమిటది? హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. అనగా తండ్రి అయిన దేవుడు హృదయం పరిశోధించే దేవుడు, ఆయన ఆత్మ యొక్క మనస్సు ఏమిటో ఆయన ఎరుగును, ఏలయనగా దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. మళ్ళీ ప్రార్థనలో దీనికి వచ్చడానికి వస్తాం, కానీ ఇక్కడ ఈ సందర్భంలో చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క మనస్సు ఎరిగిన వాడుగా, తర్వాత దేవునికి కూడా మనం చూస్తే పరిశుద్ధాత్ముడి యొక్క మనస్సు ఎరిగిన వాడిగా మన ప్రార్థనా జీవితంలో మనకు ఎంతగానో ఇది ఉపయోగపడుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవునికి పరిశుద్ధాత్మనికి వారికి మనస్సు ఉంది, జ్ఞానం ఉంది, జ్ఞాపకం ఉంది, తర్వాత ఎమోషన్ భావావేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తానుసారంగా మనల గురించి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్న సంగతిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత 16 అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యం 16 అధ్యాయం. పరిశుద్ధాత్మ యొక్క చిత్తాన్ని గురించి మనం చూస్తాం ఇక్కడ. అపోస్తల కార్యం 16 అధ్యాయం 6 నుండి 9 మనం చూస్తే 6వ వచనం నుండి, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుర్గియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గర వచ్చి బితూనియా వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగాను. ఈ సమయంలో మాటిమాటికి ప్రస్తావించాను నేను. అపోస్తల కార్యం 16 అధ్యాయం. ఇక్కడ చూస్తే పౌలు యొక్క సేవలో, ముఖ్యంగా 2వ మిషనరీ యాత్రలో తను వెళుతూ ఉన్నప్పుడు 6వ వచనం చూస్తే, నెక్స్ట్ పాల్ అండ్ సైలస్ traveled through the area of Phrygia and Galatia because the Holy Spirit had prevented them from preaching the word in the province of Asia at that time. ఆసియా ఖండంలోని వెళ్ళకుండా దేవుని యొక్క ఆత్మ వారిని నిరోధించాడు. ఆసియా ఖండం అంటే ప్రస్తుతం టర్కీ అనే ఆ దేశానికి, ఆ ప్రాంతానికి వెళ్ళకుండా దేవుని యొక్క ఆత్మ వారిని ఆటంకపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పౌలు బయలుదేరింది సువార్త ప్రకటించడానికి, కానీ అన్ని చోట్ల సువార్త ప్రకటించడం అవసరము. పౌలు వెళ్తున్నాడు ఒక ప్రణాళిక ప్రకారంగా, తను ప్రదేశాన్ని అంతటి కూడా సువార్త చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఈ టర్కీ ప్రదేశాలు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు దేవుని యొక్క ఆత్మ వద్దంటాడు. వద్దన్న తర్వాత మనం చూస్తాము. తర్వాత దెన్ కమింగ్ టు ద బార్డర్స్ ఆఫ్ మిసియా దే హెడెడ్ నార్త్ ఫర్ ద ప్రావిన్స్ ఆఫ్ బిథీనియా. మళ్ళా మిసియా ప్రాంతానికి వచ్చినప్పుడు బిథీనియా వెళ్ళాలని ఆశించాడు. బట్ అగైన్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ డిడ్ నాట్ అలౌ దెమ్ టు గో దేర్. ఆ మిసియాకు కూడా వెళ్ళొద్దని దేవుని యొక్క ఆత్మ ఆటంకపరచడం మనం చూస్తున్నాము. కనుక సో ఇన్స్టెడ్ దే వెంట్ ఆన్ త్రూ మిసియా టు ద సీ పోర్ట్ ఆఫ్ ట్రోయస్. ఇక్కడ ఈ మాట కోసమే చెప్పాను, ఎందుకంటే వారు సముద్రపు ఒడ్డైన త్రోయ వరకు వెళ్ళిపోయారు. అంటే ఆ మ్యాప్లో దాన్ని చూపిస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. బయలుదేరి వస్తున్నప్పుడు ఆ మ్యాప్కి కిందకి రానివ్వలేదు, ఆ మ్యాప్కి పైకి వెళ్ళినప్పుడు అదే తిన్నమైన మార్గం వెళ్ళిపోతుంటే చివరికి సముద్రం ఒడ్డు వచ్చేది. అక్కడ ఏం చేయాలి? అక్కడ ఆగాడు పౌలు. ఆగితే అక్కడ రాత్రి దేవుడు తనకి మాసిదోనియా వెళ్ళమని చూపించగా మరుసటి రోజు మాసిదోనియా వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా మనం చూస్తాం. కనుక దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపు ఇక్కడ పౌలు శీలలేనా అనుభవించారు. పౌలు శీలలే. అయితే ఎందువలన అని ఆలోచన చేస్తే అప్పటికి ఇంకా టర్కీ లేదా ఆ ప్రదేశానికి సువార్త
అప్పుడు అందించడం దేవుని చిత్తం కాదు. మరి ఎందువల్ల మనకు తెలియదు, కానీ దేవుడు తన సమయాన్ని తన ప్రణాళిక ప్రకారంగా ఆలస్యం చేసిన సంగతి మనం చూస్తాం. ఆ తర్వాత వారికి కూడా సువార్త వెళ్ళింది అనుకోండి, కానీ ఆయా సమయాల్లో దేవుడు మనను వెళ్ళొద్దని ఆటంకపరిచిన విషయాలు మనం చూస్తాం. అయితే వద్దని చెప్పిన ఈ మాట ఫార్బిడెన్ అనే మాట చూసినప్పుడు దానికి గ్రీక్ పదం యొక్క అర్థం ఏమిటంటే టు ఎగ్జర్ట్ వన్స్ విల్, ఒకరి యొక్క చిత్తాన్ని ఒకరి మీద ప్రయోగించడం, ఒకరి మీద ఒత్తిడి చేయడం. టు ఎగ్జర్ట్ వన్స్ విల్, వారి యొక్క చిత్తాన్ని అనగా పరిశుద్ధాత్ముడు తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ఆలోచనను పౌలు మీద ఒత్తిడి చేశాడు. వెళ్ళొద్దు అన్నప్పుడు పౌలు లోబడ్డాడు. కానీ ఈ రకమైన ఆత్మీయ అనుభవం మనకి ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతూ ఉన్నాడు. మన సేవలో కానీ, మన దినదిన జీవితంలో కానీ, మనం వెళుతున్నప్పుడు సరే బాగుంది, తప్పేం కాదు, మనం చేస్తుంది మంచి పనే, సువార్త చేస్తున్నాం, సేవే చేస్తున్నాం, మంచిదే. కానీ ఆ సువార్త సేవ దేవుని యొక్క ఆత్మ నడిపింపునకు లోబడి ఉందా, ఆత్మ దాన్ని అంగీకరిస్తున్నాడా లేదా అని చెప్పి మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సమయంలో దేవుడు వద్దనొచ్చు, లేకపోతే అప్పుడు ఇప్పుడే కాదనొచ్చు, లేకపోతే భవిష్యత్తు అనొచ్చు, లేకపోతే నీకు కాదనొచ్చు, మనది కాకపోవచ్చు. ఉదాహరణకి దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు అంటాడు అది నీ కాదు, నీ కొడుకు కడతాడు. కనుక దేవుని చిత్తం దానికి మనం లోబడి ఉంది కనుక మన సొంత ఉద్దేశాన్ని అనుసరించి మనం చేసే పనులు దేవుని కొరకు చేస్తున్నాము, మంచి ఉద్దేశంతో చేస్తున్నాము, స్వార్థే చేస్తున్నాము, సేవే చేస్తున్నాము. కానీ నేను చేస్తున్నది ఇది దేవుని చిత్తమందు ఉందా లేదా అది మనం పరీక్షించుకోవాలి. ఊరికనే ఎవరో చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, కానీ నేను చేస్తాను అనుకుని బయలుదేరితే దేవుని ఆత్మ యొక్క ఆటంకపరచడం కానీ, లేకపోతే నువ్వు చేస్తున్న పని సరైనదే అని చెప్పే ప్రోత్సాహం కానీ మనకు లేకపోతే మన సొంత శక్తి, మన సొంత జ్ఞానంతో మనం చేస్తామా, చేసినందువల్ల ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండదు. దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క అనుమతి లేకుండా మనం ఏ కార్యమైనా మన సొంత శక్తితో చేస్తే మన శక్తికే పరిమితమై ఉంటుంది. కనుక దాన్ని గమనించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. పౌలైనట్లయితే పరిశుద్ధాత్మ యొక్క స్వరం విన్నాడు, దానికి లోబడ్డాడు, ఆ నడిపింపునకు తాను లోబడ్డాడు. కానీ మనం ఏం చేసినా దేవుని నడిపింపు, ఆత్మ నడిపింపు మనకి ఉన్నదా లేదా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దేవుని చిత్తాన్ని గురించి చూసినప్పుడు రెండు ఉన్నాయి గాడ్స్ విల్ గురించి. ఒకటి జనరల్ విల్ అనగా సామాన్యమైన దేవుని చిత్తం, జనరల్ విల్. అది దేవుని చిత్తంలో చూస్తే రెండు భాగాలు, ఒకటి జనరల్ విల్, రెండవది స్పెసిఫిక్ విల్, ప్రత్యేకమైన చిత్తం. జనరల్ విల్లో చూసినప్పుడు, సామాన్యమైన చిత్తంలో చూసినప్పుడు మన యొక్క నైతిక ప్రవర్తన, మనం అలా జీవించాలి, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, భార్యను లేకపోతే భర్తని సన్మానించడం, గౌరవించడం, తన తల్లిదండ్రులను సన్మానించడం, మామూలుగా మనం దినదిన జీవితాలు ఎలా జీవించాలనేది మొరాలిటీ అనే నైతికంగా మనం జీవించే కొరకైన జనరల్ ఆయన చిత్తం ఉంది. అయితే స్పెసిఫిక్ విల్ అని అంటే అదేదనగా ఆయన స్పష్టంగా ప్రత్యేకంగా మనతో మాట్లాడే ఆయన చిత్తం. యోహాను సువార్త 16వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే, నేను మీతో చెప్పవలసి ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను అని మనం తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ మనం బయలుపరుస్తాడు ఏం చేయాలి. దేవుని వద్ద నుండి తీసుకొని ఆయన దగ్గర నుంచి విని మన భవిష్యత్తు గురించిన చిత్తాన్ని ఆయన మనకు బయలుపరుస్తాడు. ఇది ఆయన ప్రత్యేకమైన తెలియపరిచే ఆయన స్పెసిఫిక్ వెల్. ఇంకా ప్రభు అన్నాడు యోహాను 10 మనం చూస్తే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆయన గొర్రెలం, ఆయన బిడ్డలమైనట్లయితే ఆయన స్వరాన్ని విని అనుభవం. ఆయన స్వరం ఎలాగొస్తుంది? దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన మనతో మాట్లాడతారు. కానీ యోహాను 10 ఇంకా వచ్చిన 14, 16, 25-27 వచనాలు చూస్తే, ఆయన గొర్రెలమైన మనం ఉన్నట్లయితే, నిజంగా ఆయన మందకి చెందిన వారమైనట్లయితే ఆయన మాట్లాడతాడు. ఆయన మాట ప్రకారంగా మనం కొనసాగాలి. మన సొంత ఇష్టం, సొంత ఆలోచన ఎంత గొప్పదైనా సరే దేవుని వెర్రితనము కంటే అది గొప్పదైనది కాదు. కనుక ప్రతి ఆలోచన కూడా మనం ప్రభు పాదముల దగ్గర తీసుకుని వచ్చి, ప్రభు దీని గురించిన నీ చిత్తం ఏమిటని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడే దేవుడు ఆయన.
ఈ లోకానికి పరిశుద్ధాత్ముడు రాకముందు పరిస్థితి ఏమిటి అని అంటే, ఆ రోజుల్లో తరాల వెంబడి ప్రజలు ఎవరో ఒక్క ప్రవక్త, ఒక్క నాయకుడు, ఒక్కడికి దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరిచేవాడు. వారు దేవుని పక్షాన, దేవుని తరపున వారు మాట్లాడేవారు. ఏదో ఒక్క వ్యక్తి ఆ తరానికి అంతటికి, ఒక తరానికి ఒక ప్రవక్తగా ఉండే పరిస్థితి. పాత నిబంధన మనం చదివితే ఆ తరాల్లో దేవుడు వారికి సమూయేలుని ఇచ్చాడు, ఏలియాని ఇచ్చాడు, ఆ తర్వాత ఎలీషాని ఇచ్చాడు, ఆ తర్వాత హబక్కుకు, నహూము, హోషేయ, యోవేలు, ఆమోసు, మలాకి, వీరందరూ కూడా ఆ తరంలో వారు ఒక స్వరంగా, దేవుని యొక్క స్వరంగా వారు నిలిచారు. ఆ రోజుల్లో యూదా రాజులు వారు ఆ కొద్దిమందిగా ఉన్న ఆ ప్రవక్తల యొక్క మాట మీద వారి యొక్క నిర్ణయాలు ఆధారపడి వారు జీవించేవారు. కనుక రాజులకు అందుబాటులో ఉండేవారు ఈ ప్రవక్తలు. యెషయా మనం చూసినట్లయితే రాజు కొలువులో ఉండే ఆస్థాన ప్రవక్త అని చెప్పొచ్చు. అందుకే రాజు ఉజ్జియా చనిపోయిన తర్వాత భవిష్యత్ ఏమిటని ఆందోళన యెషయా కలిగిన సంగతి మనం చూస్తాం. సాధారణంగా ఈ ప్రవక్తలు రాజులకు సమీపంగా ఉండి దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియపరిచేవారు. కనుక రాజు లేకపోతే ప్రజలకు ఏదైనా తెలియాలి అని అంటే ఈ ప్రవక్త ఒక్కడికే ఆ సమాచారం ఉండేది, ఇంకెవరి దగ్గర ఆ సమాచారం ఉండేది కాదు. ఒకవేళ మామూలు సామాన్య పౌరులు అయినట్లయితే దేవుని యొక్క ఆలోచన ఏమిటని దగ్గర ఏ ప్రవక్త లేకపోతే దేవుని యొక్క ఆలోచన తెలుసుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. కనుక కారణం చేత సామాన్య జనులకు దేవుని చిత్తం తెలియడం అసాధ్యమైన పరిస్థితి. ఇంకా వాక్యం మనం చూస్తే మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాలు దేవుడు పూర్తిగా మాట్లాడడం మానేశాడు. మొత్తం నిశ్శబ్దం, మౌనం అయిపోయాడు. 400 సంవత్సరాలు దేవుని యొక్క స్వరం వినబడకుండా ఉండిపోయిన కాలం. ఎంత భయంకరమైన కాలం అది. దేవుడు మాట్లాడలేదు. మరలా మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి మరలా దేవుడు తిరిగి మాట్లాడడం మనం చూస్తాం. కానీ దేవుని యొక్క ఆత్మ ఈ భూలోకానికి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా మారిపోయింది. పరిస్థితి అంతా కూడా పూర్తిగా మారిపోయింది. యేసు ఈ లోకానికి రావడం, ఆయన మరణించడం, పునరుత్థానం రావడం, పరిశుద్ధాత్ముడు రావడం, మానవ చరిత్రలో సమూలమైన మార్పు కలిగిందని మనవి చేస్తూ ఉన్నాను. అంతకుముందు ఇలాంటి పరిస్థితి ఎంతమాత్రం కూడా లేదు. ఆయన ప్రభు రావడం, మరణించడం, తిరిగి లేవడం, తర్వాత పెంతెకొస్తు పండుగ దినం పరిశుద్ధాత్ముడు దిగి రావడం అనేది అక్కడి నుండి మానవ చరిత్రను సమూలంగా మార్చింది. దీని గురించి అపోస్తలుడైన పౌలు ప్రసంగిస్తుంటాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 16 నుంచి మనం చూస్తే, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రి మీదను నా ఆత్మను కుమ్మరించెదరు కనుక వారు ప్రవచించెదరు. యోవేలు ప్రవచించాడు పాత నిబంధనలో. ఇంచుమించు 600 సంవత్సరాల పూర్వం యోవేలు ప్రవచించాడు. ఆ ప్రవచనం ఏం చెప్తున్నాడు? అంత్య దినములు ఉంది, ఆఖరి దినాల్లో. ఇప్పుడు అంత్య దినాలంటే మనం సాధారణ ఇవి అంత్య దినాలు అంటూ ఉంటాం. కానీ ఇవి అంత్య దినాల యొక్క అంత్య దినాలు. అంత్య దినాలు ఎప్పుడు మొదలయ్యాయంటే ప్రభు ఈ లోకానికి రావడంతో అంత్య దినాలు మొదలయ్యాయి. పరిశుద్ధాత్ముడు లోకానికి రావడంతో అంత్య దినాలు మొదలయ్యాయి. దేవునికి సంఘం పెంతెకొస్తు పండుగ దినం ముందు స్థాపించబడిన తర్వాత అంత్య దినాలు మొదలయ్యాయి. అయితే అంత్య దినాల యొక్క అంత్య దినాలు మనము జీవిస్తూ ఉన్నాం. అంటున్నాడు, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను, మనుషులందరి మీద. ఇంతకుముందు పాత నిబంధనలో ప్రవక్తల మీదే, లేకపోతే న్యాయాధిపతుల మీద ఆ సమయానికి అవసరం మేరకు ఆయన దిగి రావడం మనం చూస్తాం. కానీ ఇక్కడ చూస్తే యోవేలు ప్రవచనం అందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. మీ కుమారులు కుమార్తెలు, మీరు గమనించాలి, ఈ పురుషులు మాత్రమే అని ఎక్కడ కూడా లేదు. పురుషులు మాట్లాడకూడదు, స్త్రీలు మాట్లాడకూడదు, స్త్రీలు ప్రవచించకూడదు, స్త్రీలు మాట్లాడకూడదనే నిషేధం ఎలాగొచ్చిందో నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ చూసినప్పుడు మనుషులందరూ నాకు కుమరిస్తాను. కుమారులు కుమార్తె పరిశుద్ధాత్మ నింపుదల పొందడానికి కుమారులు కుమార్తెలు కూడా సమానమైన అర్హులు చూస్తున్నాం. తర్వాత యవనస్తులు, మరి యవనులే కావాలి, వృద్ధులు అక్కర్లేదని వృద్ధులు కూడా. ఇంకా ఆ దినములో నా దాసుల మీద, అంటే సేవ చేసేవారు, పని మనుషులు, పనికెత్తలు, తక్కువ స్థితిలో ఉన్నవారు, అలాగే వారు మగవారైన దాసులు, స్త్రీలైన దాసురాండ్రు నా ఆత్మను కుమరించదను కనుక వారు వీరందరూ ఏం చేస్తారు?
ప్రవచిస్తారు, మాట్లాడతారు, ధైర్యంగా మాట్లాడతారు, బోధిస్తారు. ప్రవచించడం అనేది ఒక ప్రవక్త ప్రవచనం చెప్పడం మాత్రమే కాకుండా వాక్యాన్ని బోధించడం కూడా ప్రవచనముగా పరిగణిస్తారని చెప్పి మనవి చేస్తారు. కనుక అందరికీ, ప్రతి మనిషికి కూడా స్త్రీ పురుషులని వ్యత్యాసం లేకుండా, నీ సాంఘిక స్థితి ఏమాత్రం ప్రతిబంధకం కాకుండా, ఆ రోజుల్లో పౌలు మాట్లాడుతున్న కాలంలో చూస్తే బానిసలు ఉండేవారు. కనుక వారికి కూడా అందరికీ ఏ మకమైన తేడా లేకుండా సర్వజనులకు, సర్వ శరీరులకు నా ఆత్మ అనుగ్రహిస్తాడని యోవేలు ప్రవక్త ద్వారా 600 సంవత్సరాల క్రితము ప్రభు ప్రవచింపజేశాడు. ఆ విషయాన్ని పెంతెకోస్తు పండుగ దినమందు దేవుడు నెరవేర్చాడు. కనుక ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన సందేశం ఇది. కనుక మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మలతోనూ తండ్రి అయిన దేవునితోనూ సన్నిహిత సంబంధం మనం కలిగి ఉండగలము. అది ఇంకా వ్యక్తిగతమైన సంబంధం, పర్సనల్ రిలేషన్షిప్ ఆయనతో మనం కలిగి ఉండవచ్చు. తండ్రి అయిన దేవునితో ఆ వ్యక్తిగతమైన సంబంధం మన పాస్టర్ ద్వారానో, లేకపోతే మన సంఘంలో ఎవరో ఒకరి ద్వారానో, ఇంకొకరి ద్వారానో, లేకపోతే భార్య భర్త వలన కాదు. తండ్రి అయిన దేవునితో సన్నిహిత సంబంధం ఎలాగ మనం ఏర్పాటు చేసుకోగలమనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన. చాలా సందర్భాల్లో సంఘాలు ఇప్పుడు చేస్తున్న తప్పిదం ఏదనగా పూర్తిగా దేవుని సేవకుల మీద ఆధారపడేలాగా సంఘాన్ని చేస్తూ ఉంటారు. ఆ చేస్తూ మీకు సంబంధాలన్నీ కూడా సేవకునితో ముడిపడి దేవునితో ఉన్నట్టుగా, అది కాదండి. మన సంబంధాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యతలోనికి మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. మన ప్రార్థన, మన భక్తి, మన విశ్వాసం అన్నిటి కూడా పరిశుద్ధాత్మని ద్వారా, పరిశుద్ధాత్మను అందరికీ కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆయన మన యొక్క పరలోకపు తండ్రి అని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత పెద్ద సమస్య చాలామందికి, ముఖ్యంగా పాస్టర్లు అయిన వారికి, ఇంతకుముందు మొదట్లో నన్ను చాలామంది అడుగుతూ ఉండేవారు. ఇప్పుడు అది లేదు, కానీ ఎందుకంటే చెప్పట్లేదు కనుక కొంతమంది అయ్యా దేవుడు నా గురించి మీకు ఏదైనా చెబితే నాకు చెప్పండి. మీరు విన్నారా? మీరు ఎవరైనా అడిగారు అలాగా? కొత్తగా వచ్చిన స్పీకర్స్ ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి అడుగుతుంటారు, అయ్యా దేవుడు మీకు ఏదైనా బయలుపరుస్తున్నారని చెప్పండి. ఎందుకది నాకు అర్థం కాదు. చాలామంది నన్ను అడిగేవారు మొదట్లో, కానీ తర్వాత అడగడం మానేశారు. ఎందుకంటే నేను చెప్పను. ఎందుకు చెప్పను? అది నా పని కాదు. అది ఒకవేళ చెప్పడం మొదలు పెడితే కొంతమందికి జీవితాలు ఆ మాట మీద కట్టేసుకుంటారు. ఒక సాక్షి నేను విన్నాను, నాకు ఆశ్చర్యం. ఒక అతను సేవ మొదలుపెట్టాడు. దానికి కారణం ఏమిటనంటే, ఎక్కడో ఏదో మీటింగ్లో ఎవరో ప్రవక్త ప్రవచించాడట, నేను గొప్పగా వాడుకుంటాను అన్నాడట. అనగానే దేవుని సేవకు సమర్పించేసుకున్నాడు. చదువు మానేశాడు, పని మానేశాడు, దేవుని సేవ చేస్తానంటాడు. చేస్తానని చెప్పి మొదలుపెట్టి ఏవో చేస్తున్నాడు. తనకి తర్వాత తను చెప్పింది నేను చూశాను కూడా, టీవీ ప్రోగ్రాం ఉంది, ఇంకా అంటే కోవిడ్కి ముందు టీవీ ప్రోగ్రాం ఉంది. తర్వాత మాటికి అమెరికా వెళ్ళిపోతాడు, అమెరికాలో ఎవరెవరికి బోధిస్తానంటాడు, అక్కడ ఫోటోలు పెట్టాడు, పెద్ద పెద్ద సంఘాల్లో మాట్లాడుతున్నాడు, ఫోటోలు చూశాను. సరే ఇదంతా బాగుంది. ఒకసారి విదేశాల నుంచి వచ్చిన తర్వాత మీటింగ్ ఏర్పాటు చేశాడు, మమ్మల్ని పిలిచాడు. అంటే పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులుగా ఉండేవాడిని కనుక ఆ మీటింగ్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూస్తే తన అమెరికా గోపులు ఇవన్నీ కూడా నేను అక్కడ నా దేవుడిచ్చి పిలుపు రుజువు చేసుకున్నానని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. నాకు అవి సౌకర్యంగా అనిపించలేదు, విన్నాను, అయిపోయింది. తర్వాత చూస్తే తను అడిగాను, ఏమిటి ఇది అంతరికి ఆధారం ఏదంటే ఎవరో ప్రవచనం చెప్పారు, నీకు లోపల ఉందా అంటే నాకు తెలియదు. అతను చెప్పాడు, చేశాను. చివరికి తన సేవ జీవితం చూస్తే ఇప్పటికి ఇంకా చేస్తున్నాడు అనుకోండి. అసలు సంఘానికి వెళ్ళి చూస్తే కనీసం ఒక్క మనిషి లేదు, కనీసం ఇద్దరు లేరు, ఎవ్వరు లేరు, అసలు ఖాళీ. ఒక ఇంట్లో చేస్తున్నాడు, ఎవ్వరూ లేరు. మరి అమెరికా వెళ్ళేది, టీవీలో ప్రసంగాలు, ఇవన్నీ ఏమిటి? అది ఎవరో చెప్పిన ప్రవచనాన్ని ఆధారం చేసుకుని దేవుడు నన్ను పిలిచాడని చేస్తున్నాడు. దేవుడు పిలిస్తే ఏది ఫలం కనబడలేదు నాకు. ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పటికీ అలాగే ఉండి ఇప్పుడు తన ప్రసంగికుడిగా చలామణి అయిపోతున్నాడు. దానికి కారణం ఏంటని చూస్తే, ఎక్కడైనా మీటింగ్ పెట్టాలంటే తనే డబ్బులు ఇచ్చి వస్తాడు. మనం పిలిచినప్పుడు స్పీకర్ డబ్బులు ఇస్తాం, అలాగే ఇవ్వనక్కర్లేదు, తనే డబ్బులు ఇస్తాడు. ఈ రోజులు అదొక ఫ్యాషన్ అయిపోయింది. చాలామందికి వారే ఖర్చులు పెట్టుకొని వారే డబ్బులు ఇచ్చి రావడం. అది దానికి ఆధారం ఏమిటనంటే, దేవుడు నిజంగా వారికి చెబితే, దేవుడు నిజంగా వారిని పంపిస్తే అది వేరే రకం ఉంటుంది. కానీ ఎవరో చెప్పిన ప్రవచనాన్ని ఆధారం చేసుకుని తమ జీవితాన్ని కట్టుకుంటే వారికి నష్టం, వారి యొక్క మాటలు వింటున్న వారికి కూడా అవి ఎంతో నష్టం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ ఉపవాస కూడికలో మాట్లాడుతుండగా చాలా వరకు నా విషయాలు చాలా చెబుతూ ఉన్నాను. కనుక ఒక విధంగా పూర్తి అయ్యేసరికి
నాదంతా మీకు ఓపెన్ పుస్తకంలాగా అయిపోద్ది, చరిత్ర అయిపోద్ది. అది పాలకొండ సేవ రావడం గురించి దీని గురించి చెబుతాను, మీకు తెలియాలి. ఉదాహరణ, నేను మ్యాట్రస్ ఇంగ్లాండ్ బైబిల్ కాలేజీలో ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. 2 సంవత్సరాలు ఉన్నాను అక్కడ. 1 సంవత్సరం బెంగళూరులో చేశాను, ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళాను. అది 3 నెలలు సెలవులు అక్కడ. మరి ఇంటి మీద ఎంత అంత బెంక కాదు. ఏం చేశాను, 3 నెలలకు కూడా ఇంటికి వచ్చేసాను, ఇండియా వచ్చేసాను. చాలా అదొక అద్భుతమైన సాక్ష్యం అనుకోండి. రావడానికి విమానం టికెట్ వచ్చి వెళ్ళడానికి దేవుడు కృప చూపించి ఆశ్చర్యకరంగా అది వచ్చాను. అది వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్ ఆఖరి సంవత్సరం అది ఇంగ్లాండ్లో ఉంటాను. వచ్చేసే ముందు ప్రార్థన, ప్రభు నన్ను ఏం చేయమంట, ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి. అది సెలవుల్లో వచ్చినప్పుడు గోడి గారి దగ్గరికి వెళ్తే ఆయన నాకు తిరిగి వస్తున్నాడు, ఏం చేస్తామన్నారు. అప్పటికింకా నాకేమీ తెలియదు. ఏమీ తెలియదు, నీకేం అనుకోలేదు అన్నాను. అయితే ఒకవేళ వచ్చి మా దగ్గర ఉంటాను అని అనుకుంటే నీకు బైబిల్ కాలేజ్ అప్పగిస్తానన్నారు. సరే చూద్దాం అనుకున్నాను. అయితే ఇంకా ఆయనకు ఆ రోజుల్లో సంస్థ WME సంస్థకు ముఖ్యమైన నాయకులుగా మా దేశానికి అంతటి మాత్రమే కాకుండా తర్వాత ఇతర దేశాల ఆఫ్రికా ఖండంలోను, నేపాల్, ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాల్లో కూడా ఆయన చైర్మన్గా, నేషనల్ డైరెక్టర్గా ఉండేవారు. కానీ భారతదేశంలో లేకపోతే ఈ ఆఫ్రికా ఖండంలో కానీ ఎక్కడైనా నన్ను ఏదో ఒక స్థాయిలో పెట్టగలిగిన సామర్థ్యం ఉన్నవారు. అయితే ఆయన నాకు చెప్పింది ఏదైనా బైబిల్ కాలేజ్ అప్పగిస్తానన్నారు శ్రీకాకుళంలో. సరే అనుకున్నాను, వెళ్ళిపోయాం. అది వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తుంటే నా యొక్క గొప్ప ఆశ, ఆలోచన ఏమిటంటే బైబిల్ కాలేజ్ కంటే నాకు సంఘాన్ని గురించిన ఆశ ఎక్కువగా ఉండేది. బాల్యం నుండి కూడా సంఘము గురించి ఇందుకు చెప్పాను కదా, కళలు. అయితే దాన్ని సరిగ్గా ఇంగ్లాండ్ వెళ్ళకముందే బెంగళూరు ఉండగానే యోంగిచో యొక్క విషయాలు నాకు తెలిసాయి. ఆయన గురించి వినడం మొదలుపెట్టాను. బెంగళూరులో ఉంటుండగా మా సీనియర్స్ కొంతమంది ఆయన కాన్ఫరెన్స్ శ్రీలంకలో పెడితే దానికి వెళ్ళి వచ్చి ఆ సమాచారం చెప్పారు. అయితే ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత దేవుని యొక్క మహాకృప చేత ఆయన పుస్తకాలు, ఆయన సాక్ష్యము, తర్వాత ఆయన రాసిన పుస్తకాలు, తర్వాత ఆయన చేసిన ప్రసంగాలు, తర్వాత అప్పటికి ఇంకా క్యాసెట్లు ఉండేవి. ఆ క్యాసెట్లు అవన్నీ వినడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత ఇంక అక్కడి నుంచి ప్రభువా నేను ఈ సంఘం కట్టాలి. మీకు ఒకసారి చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ మన బోర్డు మీద పెడతాం, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అండ్ ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ అగైన్స్ట్ మాట పెట్టడానికి గల కారణం ఎదురుగా ఒకరోజు రాత్రి నేను పడుకొని ఉదయం లేచే సమయానికి నేను ఈ ప్రార్థన చేస్తూ లేచాను. నా నోటి వెంట ఈ పదాలు వస్తాయి, ప్రభువా నువ్వు అన్నావు కదా, బిల్డ్ యువర్ చర్చ్, బిల్డ్ యువర్ కింగ్డమ్, నీ చిత్తాన్ని నెరవేర్చు, నీ సంఘాన్ని నువ్వు కట్టు అని అంటూ నేను లేవడం జరిగింది. కనుక దేవుని సంఘాన్ని గురించిన ఆలోచన ప్రణాళికల వాడినై అంతకుముందు చెప్పాను. దేవుడు నన్ను రక్షించిన ఆ దినమందు, లేకపోతే నన్ను తన బిడ్డగా అంగీకరించిన దినమందు ఆయనకి ఇచ్చిన వాగ్దానం, ప్రభు నువ్వు ఎక్కడ వెళ్ళమంటే ఆడ వెళ్తాను, ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు వెళ్తాను, ఏది చేయమంటే అది చేస్తాను. తర్వాత యోంగిచో యొక్క జీవితాన్ని చదివిన తర్వాత ఇంక అక్కడి నుంచి చెప్పాను, ప్రభు నీ చిత్తం ఏదైనా సరే ఎక్కడ వెళ్ళమంటే ఆడ వెళ్తానని చెబుతూ నాకు ఏమీ అక్కర్లేదు. అంతవరకు నాకున్న గొప్ప ఆశ ఎదురుగా డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, బళ్ళు మీద చాలా ప్రీతి ఉండేది. కానీ దేవుని చెప్పాను, నాకు అదేం అక్కర్లేదు, ఒక సైకిల్ ఇచ్చాను, యోంగిచోలాగే ఒక సైకిల్ అయినా ఒక చిన్న ఊరి ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఏది చెప్పినా నేను చేస్తానని ప్రార్థన చేస్తాను. ఆ రకంగా ఉంటున్నప్పుడు ఆఖరి సంవత్సరంలో దేవుడు నన్ను వేరేగా ప్రారంభించమని ఒక ద్వారం తెరిచిన పరిస్థితి నా ముందుకు వచ్చినప్పుడు చాలా కాలం ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆలోచిస్తూ ఉన్నాను, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను. అది ఆలోచిస్తున్నప్పుడు నాకు మొదటి నుంచి నాకున్న అనుభవం ఏమిటంటే దేవుడు తన చిత్తాన్ని, ఉద్దేశాన్ని కళల ద్వారా నాతో మాట్లాడడం. అది ఎప్పుడైతే భవిష్యత్ సేవల గురించి ఆలోచిస్తున్నానో చాలా తలంపులు, చాలా ఆలోచనలు, అవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం చాలదు. ఆ తెరవబడిన ద్వారం ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏమిటది చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను. అప్పుడు దేవునితో మాట అన్నాను, ప్రభువా ఇంతగా ఆలోచిస్తున్నాను కాబట్టి ఏదైనా కళ వస్తే ఈ ఆలోచన అనుసరించి కళ రావచ్చును, కానీ అలా కాకుండా నాకు ఒక ప్రవచన రీతిగా నాకు కన్ఫర్మేషన్ కావాలి. నీవు నాకు చూపిస్తుంది, నాలో కలుగుతున్న ఈ భావాలు, ఈ ఆలోచనలు ఇవన్నీ నీ చిత్తమో కాదో నాకు ఒక ప్రవచనం ద్వారా నాకు తెలియాలి అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఆ సంగతి ఒక ఇద్దరు స్నేహితులు చెప్పాను. ఒకటిదేమో నైజీరియా, ఇంకొకటిదేమో జర్మనీ. వాళ్ళిద్దరికి చెప్పినది ఇలాగ ఉంది పరిస్థితి, కనుక మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేస్తున్నాను, కనుక దేవుడు ప్రవచన రీతిగా నాతో మాట్లాడాలని ఆశిస్తున్నాను, కనుక మీరు కూడా నాతో ప్రార్థన చేయండి అని వారు చెప్పినప్పుడు వారు సరే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన జరుగుతున్న కాలంలో ఒకరోజు అప్పుడు నేను ఒక్కడే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను.
ఒకరోజు ప్రతిరోజు కూడా చేపలు ఉంటుంది అక్కడ బైబిల్ కాలేజీలో. ఆ చేపల సర్వీస్కి వెళ్ళి కూర్చున్నాను. నేను దగ్గర జర్మనీ దేశ ఫ్రెండ్ బెన్హార్డ్ ఇంకో దగ్గర, ఈ నైజీరియా చెందిన వాడు పాల్ అబడారే వారు ఇంకో దగ్గర, వేరు వేరు కూర్చొని ఇప్పుడు ఇక్కడ కలిసి కూర్చునే వాళ్ళం కాదు. ముగ్గురు స్నేహితులమైనా అకామిడేషన్ మాత్రం దగ్గర మా ఇద్దరు పక్క ఉండేది, ముగ్గురు ఒకే దగ్గర ఉండేవాళ్ళం. అయితే ఆ చేపల సర్వీస్లో మాత్రం కలిసిలేం, వేరువేరుగా ఉన్నాం. నా వెనకాల ఉన్న ఒక అమ్మాయి నిలబడి ప్రవచనం చెబుతూ ఉంది. నేను ఏవేవైతే అనుకుంటున్నానో, ఏవేవైతే తలుస్తున్నానో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అన్నీ వచ్చేసాయి. అన్నీ వచ్చేసి ఈ తెరవబడిన ద్వారము నాదా కాదా నువ్వు భయపడుతున్నావు, సంశయిస్తున్నావు. నేను తెరిచిన ద్వారం ఇది, నువ్వు ఇందులో ప్రవేశిస్తే వెళ్ళే కొలది నేను చూసుకుంటాను, ఇంకా తర్వాత మిగతా ద్వారాలు నీకోసం నేను తెరుస్తాను అని చాలా విస్తృతమైన ప్రవచనం. పూర్తిగా నేను ఆలోచిస్తున్నవి, నా స్నేహితులతో చెప్పినవి అవే చెప్పిన తర్వాత చేపల సర్వీస్ అయిపోయింది, బయటకు వచ్చేసాం. నా స్నేహితులు అన్నారు, చూసావా దేవుడు నీతో అలాగే మాట్లాడాడు. కనుక అది నాకు కన్ఫర్మేషన్ కింద దొరికింది. అంటే ఆమె చెప్పిన దాన్ని బట్టి నేను కట్టలేదు సేవని. నాలో ముందు ఉన్నవి, ఆలోచిస్తున్నవి, ప్రార్థన చేస్తూ ప్రభు నీ చిత్తమా కాదా అని ప్రశ్నిస్తూ, ప్రభు కలవద్దు, నాకు ప్రవచన వాక్యం కావాలి అన్నప్పుడు దేవుడు అది ఇచ్చాడు. తర్వాత అది కన్ఫర్మేషన్ కూడా ఇంకొక ఇద్దరు స్నేహితుల ద్వారా వారు కూడా అదే విషయం చూసి వివేచించి ఇది దేవుని యొక్క స్వరం. కనుక ఆ కారణం చేత ఆ రకంగా పాలకొండ రావడం జరిగింది. పాలకొండ దేవుడు పిలవడం అది మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడతాను. కనుక దేవుడు మనతో మాట్లాడే విధానం మనతో ముందుగా మాట్లాడతాడు. అయితే బయట నుండి ప్రవచనం లేకపోతే బయట నుంచి ఎవరైనా చెప్పినప్పుడు మన లోపల లేకపోతే అంతకుముందు దేవుడు మనకి ఇచ్చిన దానికి కన్ఫర్మేషన్గానే ఉండాలి తప్ప మనకి తెలియంది, మనకి లోపల ఇంతకుముందు లేనిది కొత్తగా ఏదైనా ఎవరైనా చెబితే దాన్ని వెంటనే అంగీకరించడం సరైంది కాదు. అది గమనించండి. చాలామంది ఎవరో చెప్పిన ప్రవచనాల మీద, ప్రవక్తల యొక్క మాటల మీద తన భవిష్యత్తును కట్టుకుంటూ ఉంటారు. పలానా ఆయన ప్రవచించాలని గొప్ప సేవకుడని, ఆయన ఎంత గొప్ప సేవకుడైనా కావచ్చు, కానీ నీలో లేనిది వారు చెబితే మాత్రం సరైంది కాదు. కనుక ప్రభు చిత్తము గురు మనకి కనిపెట్టాలి, మనతో మాట్లాడుతారు. మరి ముఖ్యంగా ఇలాంటి సేవ ప్రారంభించాలనుకున్నప్పుడు దేవుని చిత్తము కాకుండా సొంత శక్తి సొంత బలంతో చేస్తే ఏమవుతుందో నాకు తెలుసు. ఆ భయం, ఇంకా చెప్పాలంటే నాకు సేఫ్టీ భద్రత ఏదనగా మళ్ళీ తిరిగి ఆ సంస్థ WME సంస్థలో జాయిన్ అయితే మా చిన్నాన్నగారి దగ్గర పనిచేస్తే హాయిగా ఉండొచ్చు, రిస్క్ పడక్కర్లేదు, ఆయన చూసుకుంటారు. కానీ దేవుడు స్పష్టంగా ఆ సమయంలో చెప్పింది ఏదనగా ఆ సంస్థ వద్దని చాలా స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ సంస్థ వద్దు. అప్పుడు నాకు అర్థం కాలేదు, నాకైతే అందులోనే ఉండాలని ఆశ ఉన్నది. పాలకొండ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలని ఆశించాను. కానీ ప్రభు స్పష్టంగా చెప్పింది అతనికి వద్దు, ఇక్కడే ఉండమని, ఈ కార్యాన్ని కొనసాగించమని చెప్పిన కారణం చేత ఆయనకి లోబడి ఈ పనిలో ముందుకు వెళుతూ ఉన్నామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అది పరిశుద్ధాత్మ యొక్క సోల్, ఆయన యొక్క ఎమోషన్స్, భావావేశాలు మనం చూద్దాం. పరిశుద్ధాత్మని మనం సంతోషపరచవచ్చు, పరిశుద్ధాత్మని మనం ఆనందపరచవచ్చు, చేయవచ్చా? పరిశుద్ధాత్మ మన యందు ఆనందించవచ్చు, అలాగే పరిశుద్ధాత్మ మన యందు బాధపడవచ్చును కూడా. పరిశుద్ధాత్మనికి భావావేశాలు ఉన్నాయి. ఒక మనిషి ఎలాగైతే మన యొక్క ప్రవర్తన బట్టి అవతల వ్యక్తి స్పందిస్తారో అలాగే పరిశుద్ధాత్మనికి కూడా. గలతీ పత్రిక 5వ అధ్యాయం ఇంతకుముందు చూసాం మనం, ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం ఆత్మ యొక్క ఫలం మనం చూస్తున్నాం ఇక్కడ. 5వ అధ్యాయం 22 నుంచి మనం చూస్తే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలతో, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ క్రీస్తు సంబంధులు ఏం చేస్తారు? సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసి దేని సిలువ వేయాలి? చూడొకసారి. క్రీస్తు సంబంధులం అయితే మనం శరీరాన్ని, దాని ఇచ్చలు, శరీరం యొక్క కోరికలు, తర్వాత దురాశలు, వాటన్నిటినీ సిలువ వేయవలసిన అవసరం ఉంది. దానికి బదులుగా మనలో ఆత్మ ఫలములు, ఆత్మను అనుసరించి జీవిస్తే మనలో కలిగేవేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం.
కనుక ఈ లక్షణాలన్నీ మనం పెంపొందించుకోవలసిన అవసరం. ఈ లక్షణాలన్నీ కూడా ఒక వ్యక్తిలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ఫలమంతా ఒక వ్యక్తిలో ఉండే స్వభావం లక్షణాలుగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు ఇవన్నీ లక్షణాలు మనం కలుగు చేస్తారు. ఇంకా పరిశుద్ధాత్ముని ఒక మనిషిగా, వ్యక్తిగా, లేకపోతే వ్యక్తిత్వం కలిగిన వాణిగా మనం చూస్తే ఎఫెసీ పత్రికలో రాస్తాడు పౌలు 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే పౌలు అంటాడు అక్కడ, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆ తర్వాత అంటాడు, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అండ్ డూ నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ బై హూమ్ యు వర్ సీల్డ్ ఫర్ ది డే ఆఫ్ రిడెంప్షన్. విమోచన దినము వరకు మీరు ముద్రించబడి, లేకపోతే ముద్ర వేయబడింది, లేకపోతే సంచికరువులు మీకు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మను మీకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకోండి. అనగా దేవుని బిడ్డలమైన మనం పరిశుద్ధాత్మని దుఃఖపరిచే అవకాశం ఉంది. మన స్నేహాల్లో జీవిస్తున్నాం, కుటుంబాల్లో జీవిస్తూ ఉన్నాం. మన స్నేహాలు, మన యొక్క బంధుత్వాలు కొనసాగాలంటే మనం చేసే పని ఏదనగా అవతల వ్యక్తులను మనం బాధ పెట్టకుండా, వారిని దుఃఖపరచకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. తన సన్నిహిత సంబంధంలో ఉన్నప్పుడు ఏది వారిని బాధ పెడుతుంది, ఏది దుఃఖపెడుతుంది, ముఖ్యంగా మన యొక్క భార్య కానీ భర్తను కానీ వారికి అనుగుణంగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. దేనికంటే వారికి భయపడి కాదు, వారి యొక్క సంబంధాన్ని మనం కాపాడుకోవడానికి, ఆ సంబంధంలో మనం కొనసాగడానికి, ఆ సంబంధానికి మనం విలువిస్తున్నాం. కాబట్టి అవతల వ్యక్తి యొక్క అయిష్టాలకు అనుగుణంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ విషయమై కూడా మనం ఉండవలసిన అవసరం ఉంది. చాలామంది క్రైస్తవులకి ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచగలమా? పరిశుద్ధాత్మనికి మన బాధ కలిగించగలమా? ఎందుకంటే ఆయన మనకు కనబడడం లేదు. ఒక వ్యక్తి అయితే మన ముందు కనబడితే మనం బాధ కలిగించే మాట అంటే ముఖంలో వ్యత్యాసం మనకు కనబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ మన కంటి ముందు ఆయన లేని కారణం చేత ఆయన బాధపరచడం సాధ్యమా అని అనుకుంటాం. కానీ ఆయన వ్యక్తి అయి ఉన్నాడు, ఆయనకి మనస్సు ఉంది, చిత్తం ఉంది, భావావేశాలు కూడా ఉన్నాయి. కనుక బాధపడడం, దుఃఖపడడం అని తెలుసును. అయితే ఒకసారి ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మకు ఆ సంబంధానికి మనం విలువిస్తామో మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు ఆయనకి నొప్పి కలగకుండా ఉండడానికి మనం చూసుకుంటాం, జాగ్రత్త పడతాం. మీ స్నేహితుని ఎలాగైతే అతనికి ఇష్టమైనవి ఏమిటి, అతను బాధించకుండా ఉండాలంటే నేను ఏం మాట్లాడాలి అని ఎరిగిన వారమై మర్యాదగా ప్రవర్తిస్తాం. అలాగే పరిశుద్ధాత్మ విషయం మనం ప్రవర్తించాలి. ఎందుకంటే అవతల మన స్నేహితులు లేకపోతే భర్త భార్యను ప్రేమిస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉంటాం. అదేవిధంగా పరిశుద్ధాత్మనితో కూడా అదే జాగ్రత్తలో మనం ఉండవలసిన అవసరం ఉంది. అయితే వాట్ ఈజ్ గ్రీఫ్? ఇక్కడ ఏమంటాడు? 4:30 పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. గ్రీఫ్ అంటే ఏమిటి? వాట్ ఈస్ గ్రీఫ్? ఇంగ్లీష్ చర్చ వాళ్ళు గ్రీఫ్ అంటాడు. అండ్ డూ నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. గ్రీఫ్ అనేది మనం ఆలోచన చేస్తే ఇది జరిగేది ఏదనగా సాధారణంగా మరణం అప్పుడు ఈ గ్రీఫ్ అనే పదాన్ని వాడతాం, గ్రీవింగ్ అనే పదం. అనగా ఎవరైనా మన సన్నిహితులు దగ్గర వారు మరణించినప్పుడు మన లోపల ఏముంటుంది? గ్రీఫ్ ఉంటుంది. అంటే ఆ గ్రీఫ్ తనక ఆ వేదన తనక ఆ దుఃఖం తనక అర్థం ఏమిటంటే వారితో ఉన్న మన సన్నిహిత సంబంధం ఈ మరణం వలన ఏమైంది? వేరైంది. వారిని మళ్ళీ చూడలేం, మన వారితో సంభాషించలేం. మనకు ఒక్కప్పుడు ఉండిన ఆ సన్నిహిత సంబంధం మరణం వలన మనకు దూరమైంది. కాబట్టి మనకి దుఃఖం కలుగుతుంది. కనుక పరిశుద్ధాత్మ ఇక్కడ చెబుతున్న విషయం ఏదైనా దుఃఖపరచుకుని అన్నప్పుడు మన ఆయనతో సంబంధంలో మనం వేరైనప్పుడు, దూరమైనప్పుడు ఆయన దుఃఖపడతాడు. అంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు మనం ఎలాగైతే వారికి చూడము, అంత సంబంధంలో లేము అని మనం గ్రహించి దుఃఖపడతామో అదే విధముగా పరిశుద్ధాత్ముడు కూడా మనం ఆయన నుంచి దూరం అయిపోతే అది తాత్కాలికమైన కావచ్చు. మనకు తెలుసు క్రైస్తవ విశ్వాసంలో మన ప్రియులు మరణించి మళ్ళీ చూస్తాం. కానీ ఆ మరణించిన కాలం ప్రభు రాకడ వరకు ఉండే ఆ సమయం మధ్యలో మనం చూసినప్పుడు లోపల గ్రీఫ్ ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మనికి కూడా ఆయన నుండి మనం వేరైతే, దూరం అయితే, ఆయనతో సన్నిహిత సహవాసంలో లేకుండా మనం ప్రక్కకి తప్పుకుంటే, లేకపోతే ఆయన నిర్లక్ష్యం చేస్తే, కొన్నిసార్లు మన స్నేహితులు కొంతమంది వారి స్వార్థం విషయమో లేదా అవసరార్థమో మనం నిర్లక్ష్యం చేస్తారు. మనకంటే ఇతరులకు ఏదో ప్రాధాన్యత ఇస్తారు. అది జరిగినప్పుడు వారి స్నేహితులైన మనకి
లోపల గ్రీఫ్ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం ఎదురుగా నాతో సన్నిహిత సంబంధంలో వీరు లేరు, నా స్నేహితులు అయినట్టుగా వీరు ప్రవర్తించట్లేదు అని దుఃఖము కలిగే విధంగా పరిశుద్ధాత్మనికి కూడా దుఃఖం కలుగుతుంది. అయితే పరిశుద్ధాత్మని దుఃఖం కలిగించేది ఏమిటి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోనే రాస్తాడు పౌలు. 4వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, కాబట్టి 4వ అధ్యాయం 17వ వచనం నుండి, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మీకు హెచ్చరిక చేస్తున్నాను, మీకు బోధిస్తున్నాను. అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తారు. ఎవరు? పౌలు చెప్తున్నాడు మీకు మాట. వారైతే ఎవరు? వారంటే ఎవరు? అన్యజనులు అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులో కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. చాలా వివరంగా రాశాడు పౌలు ఇక్కడ. అన్యజనులు, ప్రభుని ఎరగిన వారు, రక్షించబడిన వారు, వారు ఎలా జీవిస్తున్నారట? అంధకారమైన మనస్సు, అంధకారం, మనస్సు చీకటి, మనస్సు చీకటి, మనసులో వెలుగు లేదు, దారి తెలియట్లేదు, ప్రకాశం లేదు. తర్వాత హృదయంలో కాఠిన్యం, కఠినమైన హృదయం కలిగి ఉన్నారు, బండబారిన హృదయం కలిగి ఉన్నారు. చెడు పాపము గురించి ఒప్పుదల వారిలో లేదు. వారు చేస్తున్నది వారు సరైనదిగా అనిపిస్తున్న ఆ కఠినమైన హృదయం కలిగి ఉన్నారు. తర్వాత ఇంకా తమలో ఏముంది? తమలోనున్న అజ్ఞానం. ప్రభుని ఎరగిన వారు ఏముంది? జ్ఞానం. అజ్ఞానం. జ్ఞానం అజ్ఞానమా? అజ్ఞానం. వారు జ్ఞానులు అనుకుంటున్నారు, కానీ వారిని సిగ్గుపరచడానికి ఎన్నికలేని మనల్ని దేవుడు ఎంపించి. మనకైతే ఇప్పుడు జ్ఞానులు, వారికంటే మనం జ్ఞానం కలవారు. వారు అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానం వల్ల ఏమవుతుంది? దేవుని వలన కలుగు జీవము నుండి వారు వేరుపరచబడి వారే. దేవుని నుంచి వచ్చే జీవాన్ని వారు ఎరుగక ఆ జీవము నుండి వారు వేరుగా ఉండి చీకట్లో మరణావస్థలో వారు ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనస్సులకు కలిగిన వ్యర్థత. మనసు ఏమో చీకటి, ఇందాక చూసాం, అంధకారమైన మనస్సు. అంధకారమైన మనసు ఇంకా ఫలితం ఏమిటి? వ్యర్థం. మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. మన అన్యులను వారితో పాటుగా వారిలాగా మనం ఉండాలని అనుకుంటే దేవుని వాక్యం చెబుతుంది వారికి ఏమన్నది? మనసులో చీకటి, వారికి వెలుగు లేదు, భవిష్యత్తు గురించిన ఆశ లేదు, వారి మనసులో వెలుగు అనేది అంత మాత్రం కూడా వారికి లేదు. తర్వాత ఇంకా హృదయాలు కఠినం. తర్వాత వారు ఇంకా అజ్ఞానం, ఇది కూడా మనసులో ఉండేది అజ్ఞానం. జ్ఞానం లేదు వారికి, జ్ఞానులు అనుకుంటారు, జ్ఞానం లేదు. తర్వాత ఇంకా జీవములో నుండి వేరుపడ్డారంటే మరణం వైపు వెళ్తున్నారు. తర్వాత ఇంకా మనసులో కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. కనుక వారు సిగ్గులేని వారయ్యండి. మళ్ళీ వాళ్ళకున్న లక్షణం ఇది, సిగ్గులేని వారయ్యండి. నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నది. కనుక అన్యులు, ప్రభుని ఎరగిన వారి యొక్క ప్రవర్తన సిగ్గులేని వారు. నానా విధమైన అపవిత్రతకు అత్యాసక్తితో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు, కామమునకు, విచ్చలవిడైన శృంగార జీవితానికి తమను తాము అప్పగించుకున్నారు. ఇది అన్యజనులు జీవించే విధానం, ప్రభుని ఎరగిన వారు జీవించే విధానం. అయితే పౌలు అంటాడు, అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ప్రాచీన పురుషుడు అంటారు ఫుట్నోట్లో, ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. కోపపడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచుండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలి వాడికి మీద దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలిగిన నిమిత్తం తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను. వినివారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానికుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు
ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని ఆత్మచేత మీరు ముద్రింపబడినారు కనుక ఇవేవి మీరు చేయొద్దు. ఏం చేయకూడదు? అబద్ధం ఆడొద్దు. తర్వాత పాపం చేయవద్దు, దొంగతనం చేయొద్దు. దొంగతనం చేయొద్దు చెప్తే కష్టపడి పని చేయాలి. పని చేసి నువ్వు పోషించుకోమన్నావు లేదు. అక్కడ ఏమంటాడు? ఇతరులకు ఇంతవరకు దొంగతనం అందరిది నువ్వు దోచుకున్నావు. ఇప్పుడు పని చేసి కష్టపడి ఆ రాబడి ఇతరులకు నువ్వు ఇవ్వాలి. దాతృత్వం కలిగి ఉండాలి. ఇతరులకు ఇవ్వడం నిర్లక్ష్యం చేయొద్దు. మనతో ఉన్న వారి విషయమై మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం మాట్లాడే మాటలు అవతల వ్యక్తిని నిర్మిస్తున్నాయా లేకపోతే కూలదీస్తున్నాయా, మనం ప్రోత్సాహపరుస్తున్నామా నిరుత్సాహపరుస్తున్నామా? మనం ఒకరికొకరు చెందిన వారం కనుక మనం ఒకరితో ఒకరు అబద్ధం ఆడడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాటలేదనగా పౌలు ద్వారా మనం సంధిస్తున్న సందేశం, తోటి సోదరులు ఎట్లా మనం ఎలా ప్రవర్తించాలి, సంఘమందు మనం ఎలా ప్రవర్తించాలి అనేది స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వినివారికి మేలు కలిగిన అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. మీకు అనుకూల వచనం రాకపోతే నోరు మూసుకొని ఊరుకోండి, అంతేనా? కానీ దుర్భాషలు ఆడొద్దు, చెడు మాటలు బూతులు ఆడొద్దు. మీ నోట దుర్భాష ఏదైనా మీ నోట రానివ్వకండి. అలా మాట్లాడితే, అలా చేస్తే, మనం దొంగతనం చేస్తే, అబద్ధం ఆడితే ఎవరికి బాధ? దేవుని యొక్క పరిశుద్ధాత్మకు. దేవునికి పరిశుద్ధాత్మకు బాధే. అదే సమయం తండ్రి దేవునికి దుఃఖమే. తర్వాత ఎవరు ఎడలైతే ఈ పాపం మనం చేస్తాం వారికి కూడా ఇది బాధ కలుగు చేస్తుంది. ఇప్పుడు మనం అబద్ధాలు చెప్తున్నాడు ఏమనుకుంటామంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నాం. కానీ విషయం ఏదనగా ఒకే శరీరం మంది ఉన్నాం, ఒకే ఆత్మను కలిగి ఉన్నాము కాబట్టి మన అబద్ధం చెప్పింది అబద్ధం అనేది చాలా వెంటనే తెలిసిపోద్ది అందరికీ కూడా. మన శరీరం దేన్ని దాచలేము. అదేవిధంగా సంఘమందు కూడా అబద్ధాలు చెప్పిన మనం ఎక్కువ కాలం కొంతసేపు ఉంచొచ్చేమో కానీ దేవుని యొక్క ఆత్మ ఆ అబద్ధాన్ని బయలుపరుస్తాడు, మనకు తెలిసిపోతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అంటాడు మనం వీఆర్ టు పుట్ అవే లయింగ్ బికాజ్ వీఆర్ మెంబర్స్ ఆఫ్ వన్. ఒకరికొకరు అవయవాలుగా మనం ఉన్నాం, ఒకరికొకరు చెందిన వారం కాబట్టి అబద్ధము ఆడవద్దు. మన పరిశుద్ధాత్మని చెందిన వారు, వారిలోనూ పరిశుద్ధాత్మ మనలోనూ పరిశుద్ధాత్మ ఉన్నాడు కనుక ఒకరి వ్యతిరేక మన అబద్ధం చెప్తే వారిలోని పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తున్నాం, మనలోని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం అనే సంగతిని గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 37-32 వచ్చిన అంటాడు, సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. చాలా స్పష్టంగా ఇస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ దుఃఖం కలిగించేవి ఏమిటంటే అది సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. ఒకరిలో ఒకరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించండి. లెట్ ఆల్ బిటర్నెస్, wrath, anger and evil speaking be put away from you with all malice. అంటే ఏ రకమైన దుష్ట ఉద్దేశం, తప్పుడు ఉద్దేశం అనగా మాట్లాడేది మంచిదే మాట్లాడతాం కానీ ఆ మాట్లాడే ఉద్దేశం మ్యాలిస్ అనగా హానికరమైన ఆలోచనతో ఉన్నట్లయితే. అండ్ బీ కైండ్ టు వన్ అనదర్, టెండర్ హార్ట్, ఒకరి దయ కలిగి ఉండండి, సున్నితమైన హృదయం కలిగి ఉండండి. తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే పౌలు చెప్తున్న మాట ఏదనగా ఒకరినొకరు ఒకరి విషయం ఒకరు అక్రమంగా ప్రవర్తించండి. డోంట్ మిస్ట్రీట్ అదర్స్. అది మనం చేస్తే పరిశుద్ధాత్మనికి దుఃఖం కలుగుతుంది. పరిశుద్ధాత్మని దుఃఖం కలగడం గల కారణం ఆయన పరిశుభ్రమైన వ్యక్తి అని కాదు, లేకపోతే మన సరదాగా సంతోషంగా ఉండడం ఆయనకి ఇష్టం లేక కాదు. కానీ పరిశుద్ధాత్మనికి దుఃఖం కలిగించే ఈ స్వభావాలు, ఈ లక్షణాలు మనకు హానికరము, మన భవిష్యత్తులో అది మంచిది ఎంత మాత్రం కూడా కాదు. ఈ పాపము దేవునికి కూడా దుఃఖం కలిగిస్తుంది. దేవుని వాక్యం చూసిన పాపం అనేది చెప్పండి, ఈ లక్షణాలన్నీ కూడా మొట్టమొదట దేవునికి వ్యతిరేకంగా మనం చేస్తున్నాం. మనుషుల కంటే ముందు దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆత్మకు వ్యతిరేకంగా. ఆ కారణం చేత ఆయనలో ఆ దుఃఖం ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత మన విశ్వాసులు ఎప్పుడైతే రిబెలియన్లోను అనగా తిరుగుబాటులోను ఇంకా తెలుసుండి చేస్తున్న పాపాల్లో కొనసాగితే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. అనగా పరిశుద్ధాత్మతో మనకున్న సంబంధం వేరవుతుంది, దూరం అవుతాం. ఆ సన్నిహిత సంబంధంలో మనం ఉండం.
ఎందుకనగా బికాస్ ద రిబెలియన్ క్రియేట్స్ అ సడన్ లాస్ ఆఫ్ ఇంటిమసీ విత్ ద పర్సన్ హీ లవ్స్. ప్రేమిస్తున్న ఆ వ్యక్తి విషయమైన అకస్మాత్తుగా ఒక వేర్పాటు మనకు కలుగుతుంది. దాంతో ఆయన దుఃఖపడతాడు. ఆ దుఃఖపడే పరిస్థితి మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు వీలైనంత త్వరగా దాన్ని సరి చేసుకోగలిగితే మనకే మంచిది. దయచేసి ఆ పరిశుద్ధాత్మ దుఃఖపడే ఆ స్థితిలో కొనసాగవద్దు. ఎక్కువ కాలం వెళ్ళనివ్వకండి. వీలైనంత త్వరగా ఆ స్థితిలో నుంచి మనం రావాల్సిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం బిట్టర్నెస్ అండ్ ఇనిక్విటీ గురించి కొంచెం మాట్లాడాలని ఆశపడుతున్నాను. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. ఇక్కడ ఈ సందర్భం ఏమిటంటే పేతురు యోహానులు సేవ చేస్తూ ఉన్నారు. 8వ అధ్యాయం. అక్కడ ముందు అధ్యాయులు చూసినట్టు 8వ అధ్యాయం ముందు సంఘానికి హింస రావడం, ప్రజలందరూ చెదిరిపోవడం. యెరూషలేములో 8వ వచనం చూస్తే ఆ కాలం యెరూషలేము సంఘంలో గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశంలో అందరూ చెదిరిపోయారు. వెళ్ళిపోయిన చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించగా ఏమైందనగా జనసమూహాలు విని ఫిలిప్పు చేసిన సూచకులు చూచినందున అతను చెప్పిన మాటలంది ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులను పెట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగాను. సీమోను ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడీ చేయొచ్చు, తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండాను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్య పెట్టిరి. అతను బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతిపరిచినందున వారు అతను లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించడుగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్సు పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్సు పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచకులను గొప్ప అద్భుతం జరుగుట చూచి విభ్రాంతి నొందాను. ఈ సంఘటన మనం చూస్తున్నాం. ఒక సీమోను గారడేవాడు, వీడు మంత్రగాడు. వీడు చేస్తున్న పనులకు అందరూ చూసి ఆహా ఓహో అనుకునేవారు. తర్వాత వీడు దేవుని యొక్క మహాశక్తి అని తాను ప్రకటించుకునేవాడు. ప్రజలందరూ కూడా అలాగే చూస్తారు, అద్భుతాలు జరుగుతున్నాయి. అయితే సువార్త వెళ్ళిన తర్వాత ఫిలిప్పు ద్వారా ఇంకా మిగతా వారి ద్వారా అద్భుతాలు జరిగాయి, దయ్యాలు వెలగొట్టబడ్డాయి, రోగులు స్వస్థ పొందారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు చాలామంది ప్రభుని నమ్ముకున్నారు. ఈ ఫిలిప్పు యొక్క సువార్త నమ్మి చాలామంది ప్రభుని అంగీకరించారు, నమ్మి బాప్తిస్సు పొందారు. అందులో ఈ యొక్క సీమోను గారడీవాడైన సీమోను కూడా నమ్మి బాప్తిస్సు పొందాడు. తర్వాత నమ్మి బాప్తిస్సు పొందాడు. ఏం చేస్తారు? ఫిలిప్పును ఎడబాయకుండా ఈ ఫిలిప్పుతో అలాగే ఉంటున్నాడు, దగ్గరగా ఉండి చూస్తూ ఉన్నాడు. వారు తన సేవలో జరుగుతున్న అద్భుతాలు సూచక్రియలను గొప్ప అద్భుతం జరిగించడం చూచి విభ్రాంతి నొందుతూ ఉన్నాడు, ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అయితే 14 వచ్చిన సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించి యెరూషలేములో అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేస్తారు. అంతకుముందు వీరిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్వం మాత్రం పొంది ఉంటారు. కనుక వీరు బాప్తిస్వం మాత్రమే పొందారు తప్ప పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం వారికి లేదు. పేతురు యోహానులు వచ్చి వారికి బోధించి వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ నింపడినట్టుగా మనం చూస్తాం. అయితే అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యడని అడిగాను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొని కొందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించిన గాక. నీ హృదయము దేవుని ఎదురు సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయంలోని హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఘోర దుష్టత్వములో అన్నప్పుడు ఏమన్నాడు అక్కడ? చేదైన పైత్యములో. ఘోర దుష్టం అంటే చేదైన పైత్యములో నువ్వు ఉన్నావు. కనుక ఇతను చూశాడు సీమోను, నాకు అది కావాల వరం. ఎందుకనగా ఇక్కడ ఫిలిప్పును చూస్తున్నాడు, ఫిలిప్ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి.
దానికి ఇప్పుడు ఈ అపోస్తులు వచ్చి ప్రార్థన చేయగా మిగతా అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు తనకు అర్థమైంది ఏమిటంటే ఈ వరము వల్ల పరిశుద్ధాత్మ వల్ల ఈ కార్యాలు వీరు చేస్తారు కాబట్టి నాకు అది కావాలి. పొందుకునే మార్గం ఏమిటి? తను ఏమంటాడు? ఈ డబ్బు చూపిస్తున్నాడు వాళ్ళకి, ఇది డబ్బు ఇస్తున్నాను, నాకు ఇది ఆ వరము నాకు అమ్మండి అని అడుగుతూ ఉన్నప్పుడు పేతురు చాలా కోపగించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కోపగించి అంటాడు, నీలో ఏమన్నది? దుష్టత్వం, పైత్యము, చేదైన పైత్యంలో నీవు ఉన్నావు. తర్వాత ఇంకా ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. దేవుని శక్తిని కొనగలం అనే భావన పేతురుని చాలా బాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నేను మొట్టమొదటి అనుకున్న పొరపాటు ఏదైనా పరిశుద్ధాత్మను కొనొచ్చు, వస్తువు కొన్నట్టుగా, ఒక కమోడిటీ, ఒక సరుకును కొన్నట్టుగా కొనొచ్చు అని భావించాడు. లేదా ఒక బలమైన శక్తి కానీ నేను కొనొచ్చు, సంపాదించుకోవచ్చు అనుకుంటున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనే సంగతి అతనికి అవగాహన లేదు. కనుక అంటాడు, ఫర్ ఐ సీ దట్ యు ఆర్ పాయిజన్డ్ బై బిటర్నెస్ అండ్ బౌండ్ బై ఇనెక్విటీ. నువ్వు చేదైన పైత్యముతో ఉన్నావు, నీలో పైత్యం ఉంది, బిటర్నెస్, ఈర్ష్య. తర్వాత ఇంకా చూసినట్లయితే ఇనిక్విటీ, దోషముతో, దుర్నీతి బంధకాల్లో నీవు ఉన్నావు. కనుక ఈ బిటర్నెస్ అనేది, చేదైనది నిన్ను నాశనం చేస్తుంది, నీలో విషముగా అది పనిచేస్తుంది. మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా నేను పాడు చేస్తాను. అదేమిటి? బిట్టర్ జెలసీ, ఈర్ష్య, పాపము చేత పట్టబడిన స్థితి. ఇంగ్లీష్ చదివాలి అంటాడు, ఫర్ ఐ సీ దట్ యు ఆర్ పాయిజన్ బై బిటర్నెస్ అన్నది బిట్టర్ జెలసీ అండ్ క్యాప్టివ్ బై సిన్. ఈ శక్తి యొక్క ఆధారం ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఇది ధనముతో సంపాదించగలిగింది కాదనే సంగతి అతనికి తెలియక అతడు వీరు చేస్తున్న కార్యాలు చూసి అంతకుముందు తన పేరు, తన ప్రతిష్ట అంత దృష్టిలో పెట్టుకొని నాకు అలా ఉండేది, కానీ రక్షించబడిన తర్వాత శక్తి పోయిన వాడే, ఆ దృష్టి ఆత్మ యొక్క ప్రభావం పోయిన వాడే మామూలుగా ఉన్నప్పుడు ఇది ఆ శక్తివంతమైన జీవితం నాకు కావాలని ఆశిస్తున్నాడు. దాని కొరకు తను ఉన్నప్పుడు అది ఆశించే విధానము సరైనది కాదని పౌలు చెప్తున్న సంగతి అపోస్తల కార్యాల్లో రాయబడిన లూకా మనకి తెలియజేస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ చేదైన పైత్యం, చేదైన వేరు లోపల ఉంది. తర్వాత ఇంకోటి ఇనిక్విటీ, అనగా పాపమునకు బంధించబడ్డాడు. అనగా పాపం ఒకసారి చేయడం వేరు, ఇనిక్విటీ అనేది పాపమునకు దాసులైపోయి, పాపమునకు బానిసలైపోయి అదొక అలవాటుగా. సిన్ ఈజ్ అన్ యాక్ట్, ఇనిక్విటీ ఈజ్ అ హ్యాబిట్. పాపం అనేది ఒక రోజు చేసేది, అయితే అదే పాపం కొనసాగిస్తున్న అదొక అలవాటుగా మారిపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ సీమోను సందర్భంలో మనకు కనబడుతుంది ఏదనగా బిట్టనెస్ ఉంది, పైత్యం ఉంది, ఈర్ష్య ఉంది. వారిని దేవుడు వాడుకుంటాడు, నాకు అది కావాలి, అది కావాలంటే డబ్బు ద్వారా ఏ రకంగా నేను సంపాదించగలనేది దేవుని వాక్యానుసారమైన విధానం కాక సొంత ఆలోచన తన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి ఈయనకి చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నంత పాపమునకు బానిసై పాపమునే తనకు అభ్యాసంగా చేసుకునే వ్యక్తిగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక మనం రక్షించబడిన తర్వాత కూడా సీమోను రక్షించబడ్డాడు, కానీ పూర్తిగా మారలేదు. ఆ పాత లగేజ్, పాత బ్యాగేజ్ ఇంకా తనతో ఉంది. ఇంతకుముందు వల్లే ఉండాలని ఆశిస్తూ అదే రకమైన గొప్పతనం కావాలని ఆశిస్తూ ఉన్నాడు. కానీ అలా కాకుండా మనం చేయవలసిన కార్యం, మన దేవుళ్ళు ఎదుగుతున్న కొలది, సంవత్సరాలు పెరుగుతున్న కొలది దేవునితో సరైన సంబంధంలో మనం నిలుస్తూ అదే సమయమందు మనం పరిశుద్ధపరచబడ్డానికి అంతకంతకు పరిశుద్ధపరచబడుతూ మనలో చేదైన వేరు మలవకుండగా, ఆ యొక్క పైత్యం మనలో రాకుండగా, చేదైన పైత్యం మనకు రాకుండగా, తర్వాత దుర్నీతి మనలో రాకుండా, నీతి అనగా దేవునితో సరైన సంబంధములు మనం కొనసాగుతూ ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మనం ఆయనకి సహకారిగా, స్నేహితునిగా ఆయన ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. కనుక ఆయన మనం దుఃఖపరచకూడదని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. దుఃఖపరచబడే పరిస్థితి ఉంటుంది కనుక ఆ దుఃఖానికి కలుగు చేయవద్దని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత కొన్నిసార్లు మన యొక్క దుర్నీతి, మన యొక్క చెడుతనం, పాపము పైపైన ఉంటుంది, అవి సులువుగానే తప్పించుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మన పాపాలు చాలా లోతుగా ఉండి, ఆ దుర్నీతి చాలా లోతుగా ఉండి తప్పించబడాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు కావాలి తప్ప మనంతరం మనం దానిలో నుంచి బయటికి రాలేము. దేవునికి సహాయం మనకు కావాలి. కొన్ని ఒక అలవాటు, లేకపోతే ఒక ఆలోచన, ఒక చెడుతనం, అది మనం ఇష్టముగా చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నాం, దాని నుంచి విడుదల పొందలేని పరిస్థితి ఉంటే దేవుని యొక్క ఆత్మకి ఏం చేస్తాం, మనం
దుఃఖం కలిగిస్తాం. కనుక దేవుని సహాయం తీసుకుని, ప్రభువా ఇది నేను మానలేకపోతున్నాను, ఇది నేను చేయకుండా ఆగలేకపోతున్నాను. ఒకసారి ఒక ఆయన దేవుని సేవకుడు సాక్ష్యం చెప్పాడు. అది మన దేశానికి చెందినవాడు కాదు, మన దేశానికి చెందిన ఎవరు ఇలాంటి సాక్ష్యాలు చెప్పరు. మన సాక్ష్యాలన్నీ కూడా జీవిత చరిత్ర కూడా బయోగ్రఫీ చాలా చదివాను నేను. చాలామంది జీవిత చరిత్ర ఏం చేస్తారంటే వారు చేసిన గొప్ప విషయాలే రాస్తారు తప్ప వారు పాడైనా చెడినా లేకపోతే బలహీనత కలిగిన సమయాల్లో వారు అన్న మాటలు చేసిన కార్యాలు రాయరు. కొంతమంది జీవిత చరిత్ర చదివారు, కొంత వాళ్ళ జీవితంలో కొన్ని సంవత్సరాల చెప్పి రాయలేదు. ఆ సంవత్సరాల కాలం నాకు తెలుసు వారు ఏం చేశారు, ఏం జరిగిందో. మన దేశం మనకి అది కప్పేస్తాం. కానీ వీరు అమెరికా దేశం చెందిన ఆయన దేవుని చేత వాడబడుతూ ఉన్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రవక్తగా దేవుని సేవకునిగా వాడబడుతూ ఉన్నాడు. కానీ ఆయనకి ఒక బలహీనత, ఒక దుర్నీతి ఉంది. అదేమిటంటే అర్ధరాత్రి సినిమాలు, మిడ్ నైట్ షోలు అవి చూడడం. అది మామూలుగా ఇంట్లో చూడడం. కానీ ఎక్కడికో మీటింగ్స్కి వెళ్ళాడు, బోధించాడు, వాక్యాన్ని అందించాడు, హోటల్ గదికి వచ్చాడు, గదిలో ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. ఆ టైంలో టీవీ ఆన్ చేస్తే మిడ్ నైట్ సినిమా వస్తూ ఉంది. దాన్ని చూస్తున్నాడు. తన లోపల ఇది చూడకూడదు, తప్పు, ఇంటి దగ్గర చూడను, నేను భార్య పిల్లలు ఉంటాడుగా చూడను, ఇక్కడ ఎందుకు చూస్తే ఎవరు లేరు కదా అని చూస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత మరుసటి రోజు మళ్ళా దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ వాక్యం బోధించి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటే ఏమీ జరగడం లేదు, ఏ ఫలితం కనబట్టలేదు, తను ఫ్రీగా మాట్లాడలేకపోతూ ఉన్నాడు. ఇంకా దానికి తోడు ఇంకా రాత్రి మీటింగ్లో ఇంకొక ఆయన ప్రసంగిస్తూ, ఆ రోజు నువ్వు కాదు ఇంకోటి ప్రస్తున్నాడు, దేవా నీకు వందనాలు ఆయన, నేను ప్రసంగం చేయలేని స్థితిలో ఉన్నాను, ఇంకోటి చేస్తే మంచిది అనుకున్నాడు. అయితే అతను ప్రసంగం చేస్తూ ఇక్కడ ఎవరో ఒకరు ఉన్నారు, పాపమును జయించలేక చెడుతనంలో వారు ఉన్నారు, కనుక వారు ముందుకు వస్తే దేవుడు మీకు విడుదల ఇస్తాడు అన్నప్పుడు అతనికి అర్థమైంది నా గురించి దేవుడు చెప్తున్నాడని. అయితే అనుకున్నా సరే ముందుకు వెళ్దాం. ఎందుకు అని అంటే ఒకవేళ నేను పాస్టర్ని కాబట్టి, అందులో గెస్ట్ స్పీకర్గా వచ్చాను కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ ప్రార్థనలో తగ్గానేమో, లేకపోతే బైబిల్ చదువులో తగ్గానేమో, అలాంటిది ఏదో అనుకుంటారు తప్ప నేను ఇంత ఘోరమైన పాపం చేశాను వారు అనుకోరు. కనుక పర్లేదు ముందుకు వెళ్దాం అనుకునేసరికి ఆ ప్రసంగికుడు బోధిస్తూ అతను అంటున్నాడు, అతను ప్రార్థనకు ఆహ్వానిస్తూ అంటున్నాడు, ఒకవేళ నువ్వు అనుకుంటావేమో అది ప్రార్థన తగ్గిందని, లేదా బైబిల్ చదవడం తగ్గిందని, ఆ దృష్టితో వస్తున్నావు అనుకుంటావేమో, అది కాదు, గ్రాస్ సిన్, భయంకరమైన పాపం, ఎంతో కాలంగా నీలో ఉంది, దాన్ని విడుదల పొందలేకపోతున్నావు, కానీ ఈరోజు నువ్వు ముందుకు వస్తే దేవుడికి విడుదల ఇస్తాడు అన్నప్పుడు ఇంక అర్థమైపోయింది నా గురించే. నేను ఇప్పుడు వెళ్ళకపోతే నా భవిష్యత్తు ఇక లేదు అని వెళ్ళాడు. అందరి ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆ బంధకం, ఆ క్లచ్, ఆ గ్రిప్ తనలో నుంచి పోయింది. కానీ అలా మనలో ఎవరినైనా ఏదైనా పాపం, ఏదైనా చెడుతాను మనకి ఇష్టం, అది మనం ఆనందిస్తూ ఉన్నాం, కానీ అవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మకి ఏం చేస్తాయి, దుఃఖాన్ని కలిగించేస్తాయి. ఆ దుఃఖము కలిగించే పరిస్థితి ఏది కూడా, అతను ఘోరమైన తప్పిదం పాపం అంటాడు, ఇంకా ఎంతకంటే ఘోరమైనవి మన జీవితంలో ఉన్నాయేమో, త్రాగుడు, చెడుతనం, అబద్ధం, మోసము, దొంగతనం, ఇంక చెడు సంభాషణలు, చాడీలు. కొంతమందికి ఇతరులు చెప్పకుండా ఉండలేరు, వినవా ఇది అది అని చెవుల్లోకి గుస ధైర్యంగా మాట్లాడడం, అందరికి ఏదో చెప్పడం, ఇవన్నీ కూడా దేవుని ఆత్మకు ఏం చేస్తాయి, గ్రీఫ్, దుఃఖాన్ని కలుగు చేస్తాయి. కనుక అది మనం విడిచిపెట్టి అన్యుల వలె కాకుండా, ఇంకను ఈ పాపము చేత పట్టబడిన వారంగా కాకుండా యోగ్యముగా ప్రభు ఆత్మకు ఆనందం కలిగించే విధంగా మనం జీవిస్తే ఈ ఆత్మ మనకు ఆ నిత్యత్వానికి, ఆ నిత్యత్వ మహిమకు పొందడానికి ముందుగా మనకి ఏం చేస్తాడు, డిపాజిట్గా కొలత మనకి ఇచ్చాడు. కనుక ఆయనను మనం కాపాడుకుంటూ నిత్యత్వానికి కొలత లేని ఆత్మ పొందే స్థితికి మనం ఎదగాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఈ సందేశాన్ని మనందరూ వినికిడిలో ఆస్వాదించును గాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆత్మ